ఆనపకాయని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి 2 విజిల్స్ రానిద్దాము. తర్వాత ఉల్లిపాయని కట్ చేసుకొని మెంతులు, జీలకర్ర, పసుపు, ఎండుమిరపకాయ వేసి బరగ్గా గ్రైండ్ చేసుకుని వద్దాం. మీకు మొత్తం డీటెయిల్డ్ వీడియో మెయిన్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఆర్ఎస్పి రెసిపీస్లో చూడండి. నేను ఇది మీకు గ్రైండ్ చేసిన తర్వాత మిగతావి చూద్దాం. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయను వేసి వేయించేసుకుందాం. అన్నీ కలిపేసి దీంట్లో ఏం చేసామంటే పోపు వేసుకుని పోపు పైన ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మూత పెట్టి 4 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, చింతపండు రసం కొద్దిగా, ఉప్పు. మనం ఆల్రెడీ ఆనపకాయలో ఉప్పు వేసి ఉడకబెట్టాము, అది దృష్టిలో పెట్టుకోండి. ఉప్పు చూసుకుని వేసుకోవాలి, రైట్. మళ్ళీ పోపు వేసి పోపులో మనం ఉడకబెట్టుకున్నటువంటి ఆనపకాయ ముక్కల్ని వేసేసాము. 1 నిమిషం మూత పెట్టి వదిలిపెట్టిన తర్వాత ఉల్లి కారం అది వేద్దాం. ఇప్పుడు ఈ ఆనపకాయలో మనం ఉడకబెట్టి ఆల్రెడీ పెట్టుకున్న ఆనపకాయలో ఉల్లిపాయ ముద్దేసేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు సరి చూసుకొని ఒక్కసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలిపెడితే కూర రెడీ అయిపోతుంది. మూత పెట్టి వదిలిపెట్టి ఒక 4-5 నిమిషాలు వదిలిపెట్టేసాము. చక్కగా మగ్గిపోయింది కూర, ఉల్లిపాయ, ఉప్పు సరిపోయింది. వేడి అన్నంలో 2 చెంచాలు నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మడగలుగుతాం. థ్యాంక్స్.